Students, welcome to Chemistry Wins YouTube channel. So this video lecture talks about the examples of tetrahedral complexes under the valence bond theory. Okay nandi? So valence bond theory lo octahedral complexes examples manamu previous video lo chusamu. So ee video lo tetrahedral complexes at the same time square planar complex lu ela form avutayi according to valence bond theory manam explain cheddam. Okay na? So first andi come with టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఫస్ట్ ఇది వస్తుంది. ఈ కాంప్లెక్స్ ఏ హైబ్రిడైజేషన్ వల్ల ఫామ్ అవుతుంది అంటే sp3 హైబ్రిడైజేషన్. ఓకేనండి. సో స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయంటే హైబ్రిడైజేషన్ మెటల్ ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడైజేషన్ ఏంటంటే dsp2 హైబ్రిడైజేషన్. సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్కి స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్లకి రెండింటికి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 4 అంటే రెండిట్లోనూ ఈ టూ కాంప్లెక్స్లోనూ సెంట్రల్ మెటల్ 4 లైగాండ్స్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్లు చూద్దాము. సో ఇక్కడ మనము తీసుకున్న కాంప్లెక్స్ మీరు చూస్తున్నారు. జింక్ 4 అమ్మోనియా లైగాండ్స్తో బైండ్ అయితే ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, అది ఈ కాంప్లెక్స్. సో దీంట్లో ఈ కాంప్లెక్స్లో సెంట్రల్ మెటల్ జింక్. ఓకే, జింక్ ఈజ్ ద సెంట్రల్ మెటల్. జింక్ అటామిక్ నంబర్ 30. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్, ఏఆర్ అంటే నోబుల్ గ్యాస్ అండి. ఆర్గాన్ 18 ఎలక్ట్రాన్స్ అయినాయి ఇక్కడికి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ షెల్ 3d 4s 4p. ఓకేనండి. సో 3d 10 4s2. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జింక్ మెటల్ అండి, నాట్ అయాన్, జింక్ మెటల్. ఓకేనా. సో 3d ఆర్బిటాల్స్లో మనము 5 షెల్స్ మనము డ్రా చేద్దాము. 1 2 3 4 5 షెల్స్. 1 2 3 4 5 అండ్ 4s2 అండ్ 4p. 4pలో 3 సబ్ షెల్స్. సో px py pz. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము d10 ఎలక్ట్రాన్స్ కదండి. లెట్స్ ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద d ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేద్దాం. సో ఫిల్ చేసేటప్పుడు నేను రెడ్ మార్కర్తో ఫిల్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 3d10 4s2. ఓకేనండి, రైట్. దెన్ ఈ కాంప్లెక్స్లో జింక్ మెటల్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో జింక్ మెటల్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి Zn2+. ఇదేంటండి, అయాన్. Zn2+ అయాన్. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ మనము తీసేయాలి. ఎక్కడి నుంచి తీస్తామంటే 4s2 నుంచి తీసేస్తాం. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా Zn2+ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 3d10 4s0. ఓకేనా. సో సేమ్ అలాగే d ఎలక్ట్రాన్స్ రిమూవ్ కావు. 3d10 ఇక్కడ 4s ఇక్కడ 4p. 4s2 కాకుండా 4s0 కాబట్టి మనం రాయట్లేదు, అంటే s ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి. మీకు Zn కాస్త Zn2+ అయాన్గా మారిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ d10 కాన్ఫిగరేషన్ రాద్దాం. 1 2 3 4 5 ఆర్బిటాల్స్ వస్తాయి. 1 2 3 4 5 అండ్ 4s అండ్ 4pలో మనము 3 షెల్స్ మనం డ్రా చేస్తాం, సబ్ షెల్స్. ఓకే, రైట్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటండి, Zn2+కి 3d10 అంతే అండి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3d10 కాబట్టి ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఈ d ఆర్బిటాల్స్లో మీరు ఫిల్ చేశారు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఈ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి ఈ కాంప్లెక్స్కి 4 అమ్మోనియా లైగాండ్స్ జింక్ అయాన్తో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఇలా ఫామ్ చేసేటప్పుడు మెటల్లో ఉండే ఈ ఆర్బిటాల్స్ ఒక 4s ఆర్బిటాల్, 3 4p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి హైబ్రిడైజ్ అయ్యి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. సో ఒక s ఆర్బిటాల్, ఓకేనండి, ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. సో ఈ 4 అటామిక్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయంటే 4 empty sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనండి, 4 empty sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఈ ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, మెటల్ దగ్గర ఉండే ఈ ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద 4 అమ్మోనియా లైగాండ్స్. సో లైగాండ్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్
the metal Zn2 plus. Okay, now the complex will forms. So complex ఏంటండి Zn NH3 అంటే ligands, Zn central metal. సో చార్జ్ ఎంత ఉందండి ఓవరాల్గా 2 ప్లస్. ఓకేనా అండి 2 ప్లస్. ఇప్పుడు మనం రాద్దాము ఈ కాంప్లెక్స్ 3D10 ఇది ఇలాగే ఉండిపోతుంది. మీరు ఇక్కడ 10 రాయాల్సిన అవసరం లేదు, 3D అని రాయండి, సింపుల్గా సరిపోతుంది. ఓకేనా. దెన్ సో 3Dలో మనం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. ఓకే, లైక్ దిస్ 1 2 3 4. లెట్ us fill the electrons like this 1 2 3 4 5 6 7 8 9 10 electrons fill చేశారు. అండ్ దెన్ there is sp3 hybrid orbital, first hybrid orbital, and this is second, third, fourth. So sp3 hybrid orbitals. ఓకేనండి. సో ఈ sp3 hybrid orbitals లోకి మనకు ఎలక్ట్రాన్స్ని సప్లై చేసే లైగెండ్ ఏంటండి అమ్మోనియా. అది ఇక్కడ రాస్తాను. NH3 ఫస్ట్ లైగెండ్, NH3 సెకండ్ లైగెండ్, NH3 third ligand, NH3 fourth ligand. So these ligands are going to donate a pair of electron each to the central metal. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మనం ఏం చేద్దామంటే ఇంటూ క్రాస్ మార్క్స్తో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏం ఫామ్ అయిందండి 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యాయి between 4 ammonia ligands and central metal zinc. సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే 4 sp3 hybrid bonds. యాక్చువల్గా ఈ sp3 hybrid bonds యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. ఓకే, ఫార్మ్డ్ బిట్వీన్ దేని మధ్య ఫామ్ అయిందండి సెంట్రల్ మెటల్ జింక్, అది Zn2 ప్లస్ ఫామ్లో ఉంది. అండ్ లైగాండ్స్ ఏంటండి 4 అమ్మోనియా లైగాండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ Zn NH36 charge 2 plus ion according to valence bond theory. So that you notice here ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఎక్కడ కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో దిస్ కాంప్లెక్స్ ఈస్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. దేర్ ఈస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ in the complex. Hence the complex is what is the magnetic nature? This complex is diamagnetic complex andi. It doesn't attract towards the external magnetic field. So that is the tetrahedral complex formation according to VBT, right? Then మనం ఇప్పుడు సెకండ్ కాంప్లెక్స్కి వచ్చేద్దామండి. సెకండ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. సో ద స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ are formed by the dsp2 hybridization. Here also the coordination number is 4. The ligand is surrounded by the metal nickel is bonded to 4 cyanide ligand. So the coordination number is 4, right? ఇప్పుడు మనము నికెల్, సెంట్రల్ మెటల్ నికెల్ కదండి ఇక్కడ. వాట్ ఈస్ ద సెంట్రల్ మెటల్? నికెల్. లైగాండ్స్ ఏంటండి 4 సైనైడ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నికెల్ మెటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాద్దాం. సో నికెల్ అటామిక్ నంబర్ 28, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18 ఎలక్ట్రాన్స్ అయినాయండి అక్కడికి. ఓకేనా. మనం ఇక్కడ ఏం చేద్దామంటే 3D8 4s2 యాక్చువల్గా దాని కాన్ఫిగరేషన్ అండి. 3D8 4s2 ఇక్కడ 4p. ఓకేనా. సో 3D8D షెల్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను లైక్ దిస్ 1 2 3 4 4s అండ్ 4p 1 2. ఓకేనండి. సో D8 8 ఎలక్ట్రాన్స్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను చూడండి. D షెల్లో 1
2, 3, 4, 5, 6, 7, 8 electrons. 4s orbital lo 2 electrons. So this is the electron configuration of nickel. Okay nandi. Then E complex lo NiCN4 taken 2 minus E complex lo nickel metal ప్లస్ 2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉందండి. ఓకే, కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, Ni2 ప్లస్ అయాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ Ni2 ప్లస్ అయాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మళ్ళీ ఎలా రాయొచ్చు, 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి, Ni2 ప్లస్ కదా. సో మనం ఏం చేద్దాం, 4s నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేద్దాం. అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 3d8 అవుతుంది, 4s 0 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ రాద్దాము. సో దిస్ ఈస్ 3d8 4s 0 మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4s అని రాయండి చాలు. అండ్ దెన్ దిస్ ఈస్ 4p హ్యావింగ్ 3 సబ్ షెల్స్, 4p, రైట్. సో 3d8 కాన్ఫిగరేషన్ మనము వీఆర్ గోయింగ్ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8, రైట్. సో ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి, అదేంటంటే ఇక్కడ లైగెండ్స్ ఏంటి, 4 సైనైడ్ లైగెండ్స్. సైనైడ్ లైగెండ్స్ యాక్చువల్గా ఈ 4 సైనైడ్ లైగెండ్స్, 4 CN మైనస్ లైగెండ్స్, ఈ 4 సైనైడ్ లైగెండ్స్ యాక్చువల్గా ఏంటంటే దీస్ ఆర్ స్ట్రాంగ్ లైగెండ్స్. Because they are strong ligands, they can force the electrons to pair up against the Hund's rule. ఓకేనండి. సో ఇవి స్ట్రాంగ్ లైగెండ్స్ కాబట్టి ఈ d ఆర్బిటాల్లో ఉండే ఏదైనా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోతాయి, అది ఫోర్స్ చేస్తుంది పేరింగ్ జరగడానికి. అప్పుడు 3d8 కాస్త ఏమైపోద్దండి, సింపుల్గా ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసిందంటే ఇక్కడ ఒక వేకెంట్ d షెల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే నికెల్ 2 ప్లస్ ఇక్కడ ఏం రాస్తానంటే ఈ కాన్ఫిగరేషన్ నికెల్ 2 ప్లస్ అయాన్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, బట్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు డ్రా ద రీఅరేంజ్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫర్ నికెల్, రైట్. సో ఇప్పుడు మీకు ఈ 3d షెల్ 3d 4s 4p, ఓకేనండి, రైట్. సో ఇక్కడ మనము ఎలక్ట్రాన్స్ రీఅరేంజ్ చేద్దాము. లెట్ us రీఅరేంజ్ ద ఎలక్ట్రాన్స్, రైట్. సో ఫస్ట్ 3 అలాగే రాసేయండి, 2 4 6 ఎలక్ట్రాన్స్. సో ఈ లాస్ట్ d షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మీరు కొద్దిగా ముందుకు తీసుకురండి, కాబట్టి అప్పుడు ఇది పేరింగ్ అయిపోతుంది. ఓకే, ఇలా పేరింగ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు 1 2 3 4, ఓకేనండి. సో 4 యాక్చువల్గా 4 సైనైడ్ లైగెండ్స్ ఉన్నాయి. ఈ 4 సైనైడ్ లైగెండ్స్కి 4 ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటే చాలు. ఈ ఎంటీ మెటల్ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి, డొనేట్ చేస్తుంది సైనైడ్. సో కాబట్టి ఇక్కడ జరిగే హైబ్రిడైజేషన్ చూడండి, ఒక d ఆర్బిటాల్, ఒక 4s ఆర్బిటాల్, 2 4p ఆర్బిటాల్. సో కాబట్టి హైబ్రిడైజేషన్ ఏమవుతుందంటే, సో ఇలా నేను డ్రా చేస్తాను, dsp2, ఓకేనా. dsp2 ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయంటే 4 1 2 3 4, ఎందుకంటే 4 లైగెండ్స్ ఉన్నదే 4 లైగెండ్స్. సో కాబట్టి 4 dsp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఓకేనండి, రైట్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్లోకి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లోకి 4 సైనైడ్ లైగెండ్స్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్. ఇప్పుడు ఈ 4 సైనైడ్ లైగెండ్స్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి నికెల్కి, కాబట్టి మీకు NiCN4 2- అనే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, NiCN టేకన్ 4- కాంప్లెక్స్ ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఎలా అంటే సైనైడ్స్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ మెటల్ ఆర్బిటాల్స్లోకి ఎంటీ ఆర్బిటాల్స్లోకి అంటే dsp2 ఎంటీ ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా. ఓకేనా. సో ఇక్కడ మనం డ్రా చేద్దామండి, 3d 1 2 3 4 3d 4s యాక్చువల్గా 4, ఇవన్నీ కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్స్, బట్ మనం
మన అండర్స్టాండింగ్ కోసం ఇలా రాసుకుంటున్నాం. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాజ్ యూజువల్ ఫిల్ చేసేయండి ఫస్ట్ 3 ఆర్బిటాల్స్లో, రైట్? సో యాక్చువల్ ఫస్ట్ 4 ఆర్బిటాల్స్లో, రైట్? దెన్ sp2 హైబ్రిడైజేషన్. సో దీంట్లోకి మనకు ఎన్ని లైగాండ్స్ అండి? 4 లైగాండ్స్. సో ఇక్కడ నేను రాస్తాను Cn మైనస్ Cn మైనస్ Cn మైనస్ Cn మైనస్ స్ట్రాంగ్ లైగాండ్స్. ఇవి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి ఈ ఎంప్టీ ఆర్బిటాల్స్లోకి. ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈచ్ సైనైడ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయండి. ఎలక్ట్రాన్స్ మనం ఇంటూ మార్క్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పెయిర్, రైట్ అండి, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్, ఫోర్త్ పెయిర్. ఓకే, సో 4 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ 4 సైనైడ్ లైగాండ్స్ మెటల్లోకి డొనేట్ చేసాయి. మీకు 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి నికెల్ అయాన్కి సైనైడ్ లైగాండ్స్కి మధ్య. ఓకే, ఇప్పుడు మనం దాన్ని రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 4 dsp2 హైబ్రిడ్ బాండ్స్. ఈ హైబ్రిడ్ బాండ్సే యాక్చువల్గా ఏంటి అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, 4 coordinate covalent bonds formed between what is the central metal here? Nickel. Okay, between nickel Ni2 plus and what are the ligands? 4 cyanide ligands, Cn minus ligands. Okay, Nandi? So that is the formation of NiCN4 taken 2- complex, which is a square planar complex. So right, so let us talk about the magnetic nature of this complex. So here all the electrons are paired, as you can see clearly, right? So because all the electrons are paired, there is no unpaired electron. So this complex is diamagnetic. This complex also diamagnetic. It doesn't attracts towards the external magnetic field. So that is the magnetic nature of NiCN4 2-. సో ఇదండి మనము వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఒక ఎగ్జాంపుల్తో డిస్క్రైబ్ చేశాము. అండ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఆల్సో డిస్క్రైబ్డ్ విత్ 1 ఎగ్జాంపుల్. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ జస్టిఫికేషన్ ఫర్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. I hope you liked this video. Thank you for watching.